హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఫైనల్‌గా నేను వెయిట్ చేస్తున్న గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసిందనమాట. సో, ఇది యాక్చువల్లీ జనవరి 1కి వచ్చింది. బట్ నాకు వీడియో చేయడం కుదరలేదు. కొంచెం ఇంట్లో బంధువులు అలా ఉండడం వల్ల. సో, అందుకోసం ఈరోజు చేస్తున్నాననమాట. సో, ఈరోజు వచ్చేసి జనవరి 3 సో, ఈరోజు మధ్యాహ్నం చేస్తున్నాను. నేను ఆల్రెడీ 5 మంత్స్‌లో ఛానెల్ ఎలా మానిటైజేషన్ చేశాను, నేను ఫాలో అయిన టిప్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అండ్ బోనస్ టిప్స్ కూడా నేను చాలా ఇచ్చాను. ఆల్రెడీ 2 వీడియోస్ నేను షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చాలా హెల్ప్‌ఫుల్ వీడియోస్ అండ్ కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. నేను చెప్పిన టిప్స్ అయితే. అండ్ యాక్చువల్‌గా 2 థింగ్స్ చెప్పాలి మీకు ఈ వీడియోలో. ఒకటి ఆహ్, నా హ్యాపీ మూమెంట్స్ అండ్ కొంచెం సాడ్‌గా కూడా ఉన్నాను. త్రూ ఛానెల్ వైస్ అది కూడా నేను చెప్తాననమాట. ఎందుకు, ఏంటి అని. సో, మానిటైజేషన్ అయినా కూడా మనం అనుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయా, రావా అనేది కూడా నేను మీకు చెప్తాననమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, ఏంటంటే ది బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ వాస్ లైక్ లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ నాకు మానిటైజేషన్ అయిపోయాక కూడా చాలా వ్యూస్ బాగొచ్చాయి. ఛానెల్ లైక్ యూ నో హ్మ్. సో, లాస్ట్ మంత్‌లో ఏంటంటే నా వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. అంటే 2 వీక్స్‌కి గాను అరౌండ్ 47,000 అట్లా వ్యూస్ వచ్చాయి. బాగొచ్చాయి. సో, అదే ఫస్ట్ వీడియో అన్నమాట. అన్ని వ్యూస్ రావటం. ఇంకొక వీడియో ఉంది కానీ అరౌండ్ 26,000-27,000 అక్కడి వరకే ఉంది. బట్ ఈ వీడియోకి చాలా బాగా వచ్చాయి. అండ్ వాచ్ అవర్స్ గూడా లైక్ 3.1K 1 మంత్‌లోనే 3.1K సబ్‌స్క్రైబర్స్ అంటే 3,100 సబ్‌స్క్రైబర్స్ ప్లస్ 1000 3,100 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్‌స్క్రైబర్స్ అంత బాగా పెరిగిందనమాట. బట్ అప్పటికే నా ఛానెల్ మానిటైజేషన్ అయింది. సో, నేను చెప్పేదేంటంటే 2025లో కూడా కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకేంటంటే, అలాంటి ఒక హ్యాపీ మూమెంట్ ఖచ్చితంగా వస్తుందనమాట. సో, అది రావాలి అనంటే ఏంటంటే, లైక్ మనం కన్సిస్టెన్సీని బాగా మెయింటైన్ చేయాలి. నేను 1 మంత్‌లో దగ్గర దగ్గర 20-25 లోపల 22, 24, 25 ఒక్కొక్కసారి ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాననమాట. సో, ఆ కన్సిస్టెన్సీ మనకి తెలియదు. ఇప్పుడు ఒక వీడియో ఎప్పుడు వైరల్ అవుతదని తెలీదనమాట. ఒకసారి ఆ టాపిక్ ట్రెండింగ్‌లోకొచ్చేసిందనుకోండి, చాలా బాగా వైరల్ అయిపోతది. కొన్ని కొన్ని వీడియోస్ ఏంటంటే 5 మంత్స్, 6 మంత్స్, 7 మంత్స్ అయ్యాక కూడా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కాబట్టి, మీరేంటంటే లైక్ వీడియోస్ కంటిన్యూ‌గా పోస్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీరు ఇప్పుడు ఏ టాపిక్స్ మీ సబ్‌స్క్రైబర్స్ చూస్తున్నారు ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా అనేదేంటంటే, మనకి అనలిటిక్స్‌లోకెళ్ళి ఆడియన్స్ మీద క్లిక్ చేస్తే, మనకి కింద స్క్రోల్ చేస్తే వాళ్ళు ఏం వీడియోస్ చూస్తున్నారు అండ్ మన కాంపిటీటర్స్ ఛానెల్స్ కూడా వచ్చేస్తాయన్నమాట. సో, అవి కొంచెం చూసుకుంటూ, కొంచెం రిలవెంట్ టాపిక్ తీసుకొని అంటే ఏ వీడియోకి బాగా వ్యూస్ వస్తున్నాయో తీసుకొని, అలాంటివి చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కొంచెం. కొన్ని కొన్ని సార్లు తగలొచ్చు. కొన్ని కొన్ని సార్లేంటంటే ఆల్రెడీ ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానెల్స్ కదా! మళ్ళీ మనయి కొంచెం తక్కువ కదా! మనది ఎంతైనా కంపేర్ చేస్తే. సో, చూసే ఛాన్సెస్ ఉంటాయి. చూడకపోవచ్చు కూడా. బట్ ఈరోజు ట్రెండ్ అవ్వలేదు అని మీరు డిసప్పాయింట్ అవ్వకుండా నిదానంగా మీరు పోస్ట్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతది. ఆ వీడియో వైరల్ అయ్యాక మిగిలిన వీడియోస్ కూడా వ్యూస్ వస్తాయన్నమాట. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. నాకు కొంచెం హెల్త్ బాలేదు. అందుకే వాయిస్ చాలా డల్‌గా ఉంది. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండొచ్చేసి ఎమోషనల్‌గా స్ట్రాంగుండాలి. అంటే కొన్ని కొన్ని సార్లు హ్మ్, పాజిటివ్ కామెంట్స్ ఒస్తాయి అండ్ నెగెటివ్ కామెంట్స్ ఒస్తాయి. పాజిటివ్ కామెంట్స్ ఒచ్చినా, నెగెటివ్ కామెంట్స్ ఒచ్చినా తీసుకోగలిగే ధైర్యం ఉండాలి. నాకైతే 99.9% ఇంకా ఎక్కువే అంతకన్నా పాజిటివే ఒచ్చినాయి కానీ నెగెటివ్ రాలేదు. బట్ ఒకటి దోస పిజ్జా అని ఒక షార్ట్ చేశాను. దానికి మాత్రం కొంచెం నెగెటివ్ కొంచెం వచ్చాయన్నమాట. నెగెటివ్ ఇన్ ద సెన్స్ లైక్ దీనికన్నా ఒరిజినల్ పిజ్జా పెట్టడమే మంచిది అని అట్లా కొంచెం వచ్చాయి. యాక్చువల్లీ ఆ వీడియోలో చిన్న క్లిప్ మిస్ అయింది. అడిషనల్ ఆయిల్ నేను తీసేసానన్నమాట. అది క్లిప్ మిస్ అయింది. చూసే వాళ్ళకేంటంటే ఆయిల్ మొత్తం దోస పీల్చుకున్నట్టు వచ్చిందనమాట ఆ షాట్. సో, దానివల్ల అది నాదే మిస్టేక్ ఉండింది అది. సో, దానివల్ల అలాంటి కామెంట్స్ వచ్చాయి. బట్ ఇట్స్ ఓకే నేను తీసుకున్నాను. ఎందుకంటే 2 తీసుకోగలిగే శక్తి ఉండాలనమాట మన దగ్గర. సో, దీంతో పాటేంటంటే మనం చాలా వ్యూస్ ఒస్తాయి. ఈ వీడియో చాలా వైరల్ అవుతది అని చేసిన వీడియోనేమో అస్సలు డల్ అయిపోయి
రెగ్యులర్‌గా వచ్చే వాటిలకన్నా తక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అసలు ఈ వీడియో ఏదో జస్ట్ అట్లా చేసి పెట్టేసాము. మనకేం అంత రావేమో, అంత ఎక్స్‌పెక్టేషన్స్ లేని వీడియోస్‌కేమో చాలా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ గూడా ఉంటాయి. సో 2 తీసుకోగలగాలి. ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని నేను చెప్తాను. సో 2025లో వచ్చేవాళ్ళు మీరు నా ముందు 2 వీడియోస్ చూడండి. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం తీసుకుంటున్న నీష్ ఎలా ఉండాలి అండ్ ఐదర్ ఫన్నీగా, కామెడీగా ఉంటే బాగా క్లిక్ అవుతున్నాయి. లేదంటేనేమో కొంచెం ఎమోషనల్ డ్రామా చేసేవాళ్ళుంటున్నారు. సో, ఆ వాళ్ళయి గూడా బాగా క్లిక్ అవుతున్నాయి. అంటే ఏం లేకపోయినా గూడా పుట్టించుకొని ఏదో ఏడుస్తూ అట్లా ఎమోషనల్‌గా సీరియల్ టైప్ ఆఫ్ డ్రామాస్ లాగా చేస్తున్నారు వ్లాగ్స్. సో, వాళ్ళయి బాగా క్లిక్ అవుతున్నాయి. అండ్ దాని తర్వాతేంటంటే ట్రెండింగ్ టాపిక్స్ ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే టాపిక్స్ ఉంటాయి కదా! సో, అవి కూడా క్లిక్ అవుతున్నాయి. సో, చూసుకొని దేనికి సెట్ అవుతదో చూసుకొని ఎగ్జాక్ట్‌గా దానికి అడ్జస్ట్ చేసుకుంటే బావుంటుంది. ఆహ్, తర్వాత ఇవన్నీ కొంచెం ఎమోషనల్‌గా స్ట్రాంగ్ ఉండటం కానీ, లేదంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం గానీ, కన్సిస్టెన్సీ ఉండడం కానీ ఇదంతా ఒక బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తదనమాట. అండ్ దీంతో పాటు నా హ్యాపీ మూమెంట్ నేను ఇందాక చెప్పాను కదా! లాస్ట్ మంత్‌లో చాలా బాగా ఇంప్రూవ్ అయిందని. చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉన్నింది నాది. 1000 సబ్‌స్క్రైబర్ నుంచి 1500 సబ్‌స్క్రైబర్స్ బాగా పెరిగారు. అండ్ మోర్ ఆఫ్ ద లాంగ్ వీడియోస్ నుంచి నాయన్నీ లాంగ్ వీడియోస్ ఎక్కువుంటాయి. షార్ట్స్ చాలా తక్కువుంటాయి. నేను షార్ట్స్ చేయనెక్కువ. నేను లాంగ్ వీడియోస్ చేస్తాను. షార్ట్స్ చేసుంటే ఇంకా ఎక్కువొచ్చుండేయేమో. బట్ నేనేంటంటే ఐ కాన్సంట్రేట్ మోర్ ఆన్ ద లాంగ్ వీడియోస్ అన్నమాట. అండ్ రెవెన్యూ కూడా లాంగ్ వీడియోస్‌కి బాగా జనరేట్ అవుతది అని అంటున్నారు. బట్ నేను చెప్పాను కదా! నాకొక డల్ మూమెంట్ కూడా ఉంది. అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత బాగా రావట్లేదు రిజల్ట్ అని. అదొచ్చేసి రెవెన్యూయే అన్నమాట. హ్మ్. ఎన్ని వ్యూస్ బానే వస్తున్నాయి. రోజుకి 2000, 2500, 3000 వ్యూస్ వచ్చినా కూడా డాలర్స్ అయితే అసలు ఏమి యాడ్ అవ్వట్లేదు. ఒక లాస్ట్ 3 వీక్స్, 4 వీక్స్ నుంచి ఇప్పటికి నాకు జస్ట్ $20 అయింది అంతే. హ్మ్. ఎక్కువ కూడా ఏం యాడ్ అవ్వట్ల. $1 డే లేదంటే 30, 40 సెంట్స్ a డే అంతే 10 సెంట్స్ ఒక్కొక్కసారి అది కూడా యాడ్ అవ్వట్లేదు. అసలు ఎందుకు యాడ్ అవ్వట్లేదనేది నాకు తెలియట్లేదు. వ్యూస్ కూడా వస్తున్నాయి. హ్మ్. అది కొంచెం డిసప్పాయింట్‌గా ఉంది. బట్ అది ఎప్పుడు $100 అవ్వాలి. నేనెప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ పే చెక్ తీసుకున్నానని ఎప్పుడు వీడియో చేయాలి అని లిటిల్ ఎక్సైటెడ్‌గా కూడా ఉంది. బట్ ఏంటంటే ఆహ్, కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మేబీ ఆహ్, ఛానెల్ గ్రో అవుతది అని అనిపిస్తుంది. అండ్ న్యూ ఇయర్‌లో వచ్చేటప్పటికి న్యూ రెజల్యూషన్స్ అండ్ వెయిట్ లాస్ రెజల్యూషన్ తీసుకున్నాను. సో, నాకు థైరాయిడ్ పీసీఓఎస్ ఉంది. సో, దాన్ని క్యూర్ చేసుకోవాలని అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలని ఇట్లాగా రకరకాల రెజల్యూషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, వాటి మీద ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నాను నేను మెయిన్‌గా. అండ్ పర్సనల్ వ్లాగ్స్ కూడా వస్తాయి. ఇంకా ఇప్పటి నుంచి వీక్లీ 2, 3 వ్లాగ్స్ వస్తాయి. కంపల్సరీగా. అండ్ దానికి తోడు నేనిప్పుడు చేస్తున్నానో టాపిక్స్ వాటిలకి రిలేటెడ్ కూడా వస్తాయన్నమాట. సో, ఇవన్నీ నేను ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను న్యూ ఇయర్ కోసం. ఆహ్, అండ్ 2025లో ఛానెల్ స్టార్ట్ చేసేవాళ్ళు హ్యాపీగా బిందాస్‌గా స్టార్ట్ చేయండి. ఏమీ డల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ స్టార్టింగ్‌లో నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నాకు తెలిసిందంటే లెస్ రెవెన్యూ ఉన్న యాడ్సే ప్లేస్ అవుతాయంట. బికాస్ ఆఫ్ ద లెస్ సబ్‌స్క్రైబర్స్. హ్మ్. మన ఛానెల్ గ్రో అవుతూ ఉంటే తర్వాత యాడ్స్ రెవెన్యూ కూడా పెరుగుతూ ఉంటది అని నేనైతే విన్నాను. మేబీ దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు. బట్ ఏంటంటే ఆ మానిటైజేషన్ కూడా అయిపోయింది కదా! ఇంకా ఎంత కష్టపడితే ఈ పిన్నొచ్చింది. ఇది నిజంగా ఎంతో కష్టపడితే ఇదొచ్చిందనమాట. ఈవెన్ నాకు ప్రాసెస్ అప్పుడు కూడా ప్రాబ్లమ్ వచ్చింది. ఆహ్, ఏంటంటే యాడ్సెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది. నా మెయిల్ ఐడీతో అవ్వలేదు. మళ్ళీ మా హస్బెండ్ మెయిల్ ఐడీతో చేయాల్సొచ్చిందనమాట. సో, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే నిదానంగా అవుతది. సో, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మీరేదైనా జాబ్ చేస్తున్నా, లేదంటే ఏదైనా వేరే వర్క్ చేస్తున్నా అది వదిలేసి అయితే రాకండి. దీన్ని యాస్ ఎ పార్ట్ టైమ్ స్టార్ట్ చేయండి. దీంట్లో బాగా సెటిల్డ్ అయ్యాము అని అనుకుంటే మాత్రం మేబీ యూ కెన్ రెండిట్లో ఏది కావాలి అనేది చేసుకోవచ్చు. బికాజ్ ఇందులో అంత రెవెన్యూ ప్రస్తుతానికి స్టార్టింగ్స్‌లో అయితే ఉండదు. మీరు జాబ్ అన్నీ వదిలేసి తీసుకోగలిగే అంత రెవెన్యూ ఉండదనే నేను చెప్తున్నాను. సో, మరి చూడాలి ఎప్పటికి మంచి రెవెన్యూ వస్తదని చూడాలి. అండ్ మనం కూడా కన్సిస్టెన్సీగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటే మేబీ వస్తదేమో తెలీదు. సో, నేను ఎంచుకున్న టాపిక్స్ అంత
మోర్ సర్చబుల్ కాదనమాట. సో, అందుకోసం ఈ లెవెల్‌లో ఉంది. బట్ ఒక 4-5 ఇయర్స్ తర్వాత నా టాపిక్స్ అన్నీ బాగా ట్రెండ్ అవుతాయి. అది మాత్రం నాకు తెలుసు కంపల్సరీ. వెయిట్ చేస్తున్నాను. అంతే. సో, ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ బాగా హెల్ప్ అయ్యుంటాయి అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.